హలో గైస్ వెల్కమ్ టు యానిమరియో తెలుగు. ఈ వీడియోలో నేను కవాకి పవర్స్కి వెనుక ఉన్న మిస్టరీ గురించి ఆమ్లెట్ ఇంటెన్షన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడలేదంటే ఎందుకు చూడలేదో కూడా కామెంట్లో చెప్పండి. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో టు బ్లూ అటాక్ చాప్టర్ 14లో హిమవారి ఎంత స్ట్రాంగ్ అని మనకి హింట్ ఇచ్చేశారు. కానీ ఆమ్డో కవాకికి తన పవర్స్ అన్నిటిని బ్యాక్ ఇచ్చాడని కవాకి గురించి ఎక్కడ వన్ వర్డ్ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఆ నెక్స్ట్ చాప్టర్ లోనే బొరుటో కవాకితో ఆమ్డో నీ పవర్స్ కి లిమిటేషన్స్ ప్లే చేశాడని రివీల్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మాంగా అండ్ యానిమేలో మనకి ఏం తెలుసో వాటి మీద ఫోకస్ చేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మనకు ఆమ్డో బ్యాక్ స్టోరీ గురించి మనకు తెలియదు. అయితే 50 years ముందు వాళ్ళ డాటర్ ని కోల్పోయాడని తెలుసు. ఆమె పేరు వచ్చి అకేబి సాంజు. ప్రపంచంలో ఎవరున్నాయని చేయలేని జబ్బుతో బాధపడుతుంది. ఆ తర్వాత ఆమ్డో వచ్చి వాళ్ళ డాటర్ లాగా ఉండే ఒక పర్ఫెక్ట్ క్లోన్ ని క్రియేట్ చేశాడు. ఆ క్లోన్ ఎవరో కాదు, డెల్టా. కానీ ఆమ్డో ఒకసారి తన బ్రెయిన్ ని అలాగే ఆల్ మెమరీస్ ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డెల్టాని స్కాన్ చేసి చూస్తే హ్యూమన్ అండ్ క్లోన్ కి వచ్చి డిఫరెంట్ పర్సనాలిటీస్ లో చేంజెస్ వచ్చాయని అండర్స్టాండ్ అయ్యింది. బికాస్ క్లోన్ లో సోల్ ఉండదు. ఆ మూమెంట్ లో ఆమ్డోకి అండర్స్టాండ్ అయ్యింది ఏంటంటే అక్కడ ఉండేది వాళ్ళ డాటర్ కాదు, వాళ్ళ డాటర్ రూపంలో ఉన్న బట్ మెమరీస్ మాత్రం ఆమెవి కాదని తెలుసుకుంటాడు. అప్పుడే ఆ టైంలో జిగన్ కనిపించి ఒక ఆఫర్ని ఇస్తాడు. అదేంటంటే కారా అసోసియేషన్ లో షిబై సుజుకి సెల్స్ ని వాళ్ళ మెంబర్స్ లో ట్రాన్స్ఫర్ చేయడం కోసం, అలాగే షిబై సుజుకి జీన్ తో ఈసీకి తన కర్మాని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తాడు. బట్ ఎక్స్చేంజ్ గా వాళ్ళ డాటర్ లైఫ్ ని తిరిగి ఇస్తానని చెప్తాడు. కానీ అది ఎలానో మనకు మెన్షన్ చేయలేదు. అయితే కారా అసోసియేషన్ లో ఆమెడు క్లోన్ ని క్రియేట్ చేస్తూనే ఫ్యూచర్ కోసం కవాకిని పాన్ గా చేసుకోవాలని ఒక ప్లాన్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక్కడ ఆమ్డోకి వచ్చి జిఎన్ కార్మాని యూజ్ చేసి తన డాటర్ ని రిజరెక్ట్ చేస్తాడని తెలుసు. బట్ దానికి గ్యారంటీ కూడా లేదు. ఇక్కడ వాళ్ళ ప్లాన్ వచ్చి డివైన్ ట్రీని క్రియేట్ చేయడం. దానివల్ల ప్రపంచం ఎండ్ అయిపోతుందని ఆమ్డోకి భయం. ఒకసారి కవాకి కార్మా వచ్చి ఫాస్ట్ గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆమ్డో తన డాటర్ కి ఆర్టిఫిషియల్ కార్మాని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి తన ప్లాన్ తో కవాకిని ఎస్కేప్ అయ్యేలా చేశాడు. ఇక్కడ ఆమ్డో స్పై వచ్చి కాల్సిన్ గోజి. అతను కవాకిని కోనహాకి తీసుకెళ్లి నరుటో ఉజుమాకి యొక్క ప్రొటెక్షన్ లో ఉండేలా హెల్ప్ చేశాడు. ఇదంతా ఆమ్డోస్ ప్లాన్. ఎవరైతే ప్రీవియస్ బ్యాటిల్లో అది కూడా ఓన్లీ లెజెండరీ సినోబిస్ లాంటి ఎనిమీస్ తో డిఫీట్ చేశారో వాళ్ళు మాత్రమే జిగన్ ని డిఫీట్ చేయగలరని కవాకిని నరుటో ప్రొటెక్షన్ లో పెట్టాడు. ఇక్కడ ఆమ్డో వచ్చి కవాకి మెంటల్ స్టేటస్ ని బాగా అండర్స్టాండ్ చేస్తాడు. అందుకే కవాకిని మ్యానిపులేట్ చేయగలిగాడు. అన్ని ఇంకా బెటర్ అవుతున్నప్పుడు కవాకి సెవెంత్ కాగిని అండ్ ఫ్యామిలీని నమ్మడం స్టార్ట్ చేశాడు. అప్పుడే డెల్టాని విలేజ్ ని అబ్జర్వ్ చేయడానికి పంపిస్తారు. బట్ డెల్టా వచ్చి కవాకిని చాలా సివియర్ గా ఇంజురీ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ ఆమ్డోకి నెక్స్ట్ ప్రిపేర్ అవడంలో హెల్ప్ చేసింది. ఆమ్డో కవాకి సెల్స్ తో ఒక న్యూ ఆర్మ్ ని క్రియేట్ చేశాడు. అలాగే షిబై ఓచుసుకి జీన్ తో పాటు తన డాటర్ యొక్క అన్యాక్టివేటెడ్ కార్మాని ఇంప్లిమెంట్ చేశాడు. దానివల్ల కవాకి కోకుగన్ అండ్ అన్ని అబిలిటీస్ ని కార్మాని యాక్టివేట్ చేయకుండానే యూజ్ చేయగలడు. బట్ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత కాసిన్ కోజీ హెల్ప్ తో ఆమ్డో కొనహాకి వెళ్ళాడు అండ్ సిటిజన్ గా మారడానికి, అలాగే తన రీసెర్చ్ ని కంటిన్యూ చేయడం కోసం సెవెంత్ హోకాగేని మ్యానిపులేట్ చేశాడు. ఎప్పుడైతే బొరుటో మోమోసికిని కంట్రోల్ చేయలేకపోతాడో అప్పుడు నరుటోని ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో ప్రొటెక్ట్ చేయడం కోసం సీల్ చేశాడు. డిస్పైట్ ఈస్కే యొక్క కర్మ కవాకి బాడీలో ఉండడము, అలాగే బొరుటోలో మోమోసికి యొక్క కర్మ ఉండడము ఆమ్డో కన్ఫెస్ చేశాడు. బట్ బొరుటో కర్మని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఆ కర్మనే అతన్ని కంట్రోల్ చేసి అతని బాడీని మోమోసికి తీసుకుంటుందని చెప్తాడు. అయితే కవాకి కేసులో డిఫరెంట్. ఆమ్డో వచ్చి కవాకి అండ్ డెల్టాస్ కార్మాస్ ని ఈజీగా స్విచ్ ఆఫ్ చేయగలడు. ఎప్పుడైతే కవాకి ఏడా యొక్క పవర్స్ ని యూజ్ చేసి ప్రతి ఒక్కరి మెమరీస్ ని ఎరేజ్ చేయడం వల్ల ఆమ్డో యొక్క ప్లాన్ అంతా చెల్లచెదురయ్యింది. ఇప్పుడు అందరికి కవాకిని నరుటో యొక్క సన్ అని అండ్ బరుటో ఒక ట్రైటర్, అతను ఒకాగిని చంపేశాడని అనిపిస్తుంది. బట్ కొంతమందికి తప్ప. ఈవెన్ ఆమ్డో యొక్క కాన్సియస్నెస్ కూడా ఆల్టర్ అయ్యింది. అలాగే టైం స్కిప్ వల్ల కవాకి ఈస్కి ఓచుచుకిని ఎంబాడీ చేస్తూ చాలా వీక్ అయ్యాడు. ఇది ఎందుకు జరిగిందనే క్వశ్చన్ కూడా రేజ్ చేస్తుంది. దీన్ని ఆమ్డో కూడా అబ్జర్వ్ చేస్తాడు. తన మెమరీస్ ఎరేజ్ అయ్యాయనే డౌట్ స్టార్ట్ చేస్తాడు. అలాగే కవాకి తన యొక్క కార్మాని హోల్డ్ చేసుకుని ఆల్ ది టైం ఈ కొనహా విలేజ్ లోనే ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఆమ్డో యొక్క ఈ మోటివేషన్స్ ని క్రియేటర్ చాలా బాగా రివీల్ చేశాడు. తన డాటర్ ని రివైవ్ చేసుకోవడము, అలాగే తన యొక్క డీప్ అండర్స్టాండింగ్ తో సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అండ్ లిమిటేషన్స్ కి తన యాక్షన్స్ డ్రివెన్ అయి ఉన్నాయి. ఇది తన క్యారెక్టర్ ని మల్టీ డైమెన్షనల్ అండ్ రియలిస్టిక్ గా చేసింది. ఆమ్డో యొక్క ప్లాన్ లో కొన్ని పార్ట్స్ మాత్రమే మనకు తెలిసింది. అదేంటంటే కార్మాని యూజ్ చేసి తన డాటర్ ని రిజెక్ట్ చేయడం. అది కవాకి కొనహాలో ఉన్న డెల్టా యొక్క క్లోన్ కి పాస్ చేయడం జరుగుతుంది. కానీ షిబా యొక్క బాడీతో ఆమ్డో ఏం ప్లాన్ చేశాడు, అది ఎక్కడ ఉంది, అలాగే వేరే డీటెయిల్స్ గురించి మనకు తెలియదు. అయితే తన డాటర్ యొక్క రెజరెక్షన్ కోసం ఆమ్డోకి కవాకి అవసరం అండ్ అతన్ని మ్యానిపులేట్ చేయడం అవసరం. సో ఆమ్డో ఈస్కి యొక్క ఫుల్ పవర్స్ ని కవాకి ఇచ్చి ఉండడు. అందుకే కవాకి బోరుటో కన్నా చాలా వీక్ గా ఉన్నాడు.
కవాకి ఈజీగా యొక్క ఫుల్ పవర్స్ ని అచీవ్ చేయలేదు. బికాస్ ఆమ్డో కవాకిని తన గోల్స్ కోసం మ్యానిపులేట్ చేశాడు. ఆమ్డో ఎగ్జాక్ట్ గా ఈవెంట్స్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో అని చాలా టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. కవాకి అండ్ బరూటో యొక్క కంపారిజన్ లో వాళ్ళ పవర్స్ అలాగే వాళ్ళ గోల్స్ లో డిఫరెన్స్ ని హైలైట్ చేస్తుంది. అలాగే వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, ఇంటరాక్షన్స్ అండ్ మోటివేషన్స్ ని ఇంకా డెప్త్ లో చూపిస్తారు. తను సైబాక్స్ ని మ్యానిపులేట్ చేయడము అండ్ కాంప్లెక్స్ ప్లాన్స్ తో తన డాటర్ ని తిరిగి తీసుకొని రావడము అండ్ తన ఆబ్జెక్టివ్స్ ని రీచ్ అవ్వడం కోసం బరుటో యానిమేలో ఆముడు ఒక ట్రూ విలన్ లాగా కనిపిస్తున్నాడు. తన ప్లాన్స్ మనం అనుకున్నట్టు అంత ఈజీ కాదని, అతని ప్లాన్స్ చాలా ఇంట్రికేట్ అండ్ డీప్ గా ఉన్నాయని కనిపిస్తుంది. అంతేకాదు ఫర్దర్ ప్లాట్ డెవలప్మెంట్ కి స్కోప్ ఇస్తుంది. అలాగే ఆముడు యొక్క ప్లాన్ లో కొత్త ఎలిమెంట్ ని రివీల్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్ అనాలిసిస్ బొరుటో స్టోరీలో కీ ఈవెంట్స్ ని డ్రైవ్ చేయడంలో తన డాటర్ ని రెజరెక్ట్ చేయాలనే డిజైర్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని ఆమ్డో యొక్క మోటివ్స్ ని రివీల్ చేస్తుంది. చాప్టర్ 14 లో సాక్రాని షోకేస్ చేయడము, అలాగే హిమోరి యొక్క స్ట్రెంత్ గురించి హింట్ ఇవ్వడము, అలాగే చాప్టర్ 15 లో బొరుటో కూడా కవాకి యొక్క లిమిట్స్ ని గురించి రివీల్ చేయడంతో ఆమ్డో యొక్క యాక్షన్స్ అన్ఫోల్డింగ్ ఈవెంట్స్ ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని క్లియర్ గా కనిపిస్తుంది. ఆమ్డో యొక్క ప్లాట్ అండ్ కవాకి యొక్క మిస్టీరియస్ డిక్లైన్ పవర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొరుటో థియరీస్ అండ్ న్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ながらよく走れてるね、この傷で。挽回。加点胸骨、唐松真珠。Mother Shoyu, cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Fly to the middle? Why?よく走れてるね、この傷で。挽回。加点胸骨、唐松真珠。